రోజు పొద్దున్నే ఫోన్ చేశాడు, షూటింగ్ అంటే ఉన్నా గంట పర్మిషన్ పెట్టి రాగలవా డబ్బింగ్ థియేటర్ దగ్గరకు అన్నాడు. మందు బాబులం మేము మందు బాబులం. రికార్డింగ్ థియేటర్ తీసుకెళ్లారు, అప్పుడు లోపల తీసుకెళ్లి పాట వేశారు. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. వేయాలి పాటకు మేము యాక్ట్ చేశాను, షూటింగ్ కూడా అయిపోయింది కదా అన్న. ఇప్పుడు ఆ పాట నువ్వు పాడుతున్నావు అన్నారు. అరే కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. లేదు నువ్వు పాడగలవు, కొంచెం తాళజ్ఞానం అది ఉంది నాకు తెలుసు. 1978 ఆ ప్రాంతంలో ప్రాణం ఖరీదు సినిమాకు మీరు మొట్టమొదటి సినిమా అని చెప్పాలి సార్. మీకు కెమెరా ముందు నుంచింది అదే సినిమాలు. అంతకు ముందు 4-5 సినిమాలు చేశాను. అవునా సార్? ఏ సినిమాలు సార్ గుర్తున్నాయి? బాబాయ్ అబ్బాయి అని ఒకటి, అంటే జంజాల్ గారి సినిమాలు, అమర్జీవి ఒకటి. వాటికి ఏంటంటే జంజాల్ గారు బెజవాడ నుంచి పరిచయం నాకు బాగా. దాంతో ఆయన హైదరాబాద్ వచ్చి సినిమా తీస్తున్నప్పుడల్లా కోటగారు రండి సరదాగా 2 సీన్లు ఉన్నాయి, సరదా చేయండి, ఎక్స్పీరియన్స్ మీకు అని చెప్పి పిలిచి ఇచ్చారు. ఈ ప్రయాణానికి మీకు మొదటి నుంచి మీకు ఆ రంగం అనేది మీకు అది మీ చేతికి ఒక ఆయుధంగా పునాదిగా ఉపయోగపడింది. అవునండి, ఈనాటి నా పురోగతికి ఆనాటి పునాది రాయేది. అవును, పునాది రాయేది. మీ పురోగతికి రంగస్థలం పునాది రాయి. అందుకే అమితాబ్ అంతగా ఆనందపడి అందరితో ఆగకుండా వాళ్ళ అబ్బాయి అభిషేక్ కూడా చెప్పడం. అమితాబ్ బచ్చన్ అంటే అందరికి బాగా తెలుసు కాబట్టి ఆయన పేరు చెప్పాను. అవును, రజనీకాంత్ గారు అందరూ వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ డైరెక్టర్, నా భుజం తట్టిన వాళ్ళే. అంటే మీరు ఆ రంగస్థలం అనేది అది పునాదులుగా వచ్చిన వాళ్ళు కాబట్టి అలవోకగా ఎదురుగా ఎవరున్నా కానీ చేయగలగటం, ఎటువంటి సన్నివేశానైనా పండించగలగటం, ఆ పాత్రలో లీనమవ్వటం వల్ల అమితాబ్ బచ్చన్ లాంటి ఒక ఇండియన్లో టాప్ స్టారు రంగస్థలం యొక్క స్టేజ్. రజనీకాంత్ గారు, అలాగే మమ్ముటి గారు, అందరితో మీ విలువ ఆయన తెలిసిన. అంటే నేను 5 భాషలు చేశాను. అవును, ఒకటి తెలుగు మెయిన్. ఇవాళ మా ఇంట్లో కోడి కూర మాత్రం చూరుకు వెళ్లాడుతుంది. అదిగో తమిళం எடுத்தா நான் சும்மா இருக்க மாட்டேன், பணம் கொடுத்தாலும் வாங்க மாட்டேன். కన్నడ, మలయాళం, హిందీ. అంటే ఈ రోజు సాంఘిక నాటకరంగం ప్రధానంగా ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు సినిమా నాటకం అనేది లేదండి, ఇప్పుడు పోయింది, అయిపోయింది. నాటకం లేదు, సినిమా లేదండి, అంతా సర్కస్. పేతా సాంగులకు కూడా డాన్స్ చేస్తున్నారు. ఏం చెప్తాం, అమ్మాడంటే లేటెస్ట్ అండి అంటారు. వీళ్ళు సర్కస్ భరించలేక మన ఫుడ్ పోతుందని జమినీ సర్కస్ కూడా మూసిస్తారు. మీరు ఏ వయసు నుంచి నాటక రంగంలో ప్రవేశించారు సార్? మీరు? నేను SLCలో మొట్టమొదటి వేశాను. అంటే 15 ఏళ్ల వయసే? 1958. సుమారు 14-15 ఏళ్ల వయసు. 14, 44 నా బర్త్, 58. అదే 14 ఏళ్ల వయసులో మీరు అంటే పిఎల్ నారాయణ గారు 18 ఏళ్ల వయసులో ఆయన బెస్ట్ యాక్టర్గా అవార్డు. పిఎల్ నారాయణ గారిది తర్వాత ముందు నాటకం ఆడదనే ఒకటి ఉంది, పిన్సెట్ శ్రీరామ్మూర్తి గారు. ఆడదని టైటిల్ కానీ దాంట్లో లేడీ క్యారెక్టర్ ఉండదు, శతవేషం అని, అది వేశాను. అక్కడి నుంచి మొదలైనది. ఒక్క సినిమాలో తెలంగాణ స్లాంగ్తో నేను మాట్లాడానన్నారు. మీరు ఒక్కసారి మొత్తం లోకము ఆంధ్రదేశం అంతా ఒక్కసారిగా ప్రత్యేకంగా చూసి ఒక గొప్ప నటుడు వచ్చాడు అద్భుతమైన అని ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సినిమా ప్రతిఘటన. ఆ ప్రతిఘటనలో కాసయ్య పాత్ర, ఆ పాత్రలో కూడా మీరు కంప్లీట్ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడారు. సో అది ఎలా టీ కృష్ణ గారు మిమ్మల్ని ఎలా పికప్ చేసుకున్నారు సార్ ఆ సినిమాకు? 1982లో మీరైతే ఏం చేస్తారని ఒక నాటికి వేశాను. టీ కృష్ణ గారికి అలవాటు ఏమిటంటే ఆయన షూటింగ్ చేసేప్పుడు ఎక్కడన్నా ఉంటే నాటకాలు, కొత్త నాటకాలు అవన్నీ ఉంటాయి, మంచి సబ్జెక్టులు దొరుకుతాయని చూసేవారు. ఇక్కడ మీరైతే ఏంటని ఒక నాటికి వేశారు 82లో. ప్రతిఘటన తర్వాత మళ్ళీ మీకు వరుసగా చాలా అవకాశాలు వచ్చాయి సార్? నాకు తెలిసి ప్రతిఘటన 85 అక్టోబర్ 11 అండి. 12వ తారీఖు పెద్ద స్టార్ అయిపోయాను. అలా అంటే అలా గ్రాఫ్ అలా వెళ్ళటమే అట్లా వెళ్ళిందండి. మీ టైం వచ్చింది. అదంతే, ఇక భగవంతుడు రాసి పెట్టే నా అదృష్టం అండి. ఆ సినిమాల సక్సెస్కి నా క్యారెక్టర్ కూడా ఒక పిల్లర్.